సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు అతి మంచి సందేశం అనేది మన కోసం అందిస్తున్నారండి. ఆ సందేశం ఏంటి అంటే, తల్లి నీ దగ్గర ఉన్న అతి ప్రమాదకరమైన వస్తువు ఒకటి ఉందమ్మా. ఈ బాబా మీద నమ్మకంతో విని అది దూరంగా పడేసే తల్లి. నీ కంటికి కనిపెడనంత దూరంగా పడేసేసి నీ జీవితం అన్నది సంతోషంగా ఉండకపోతే అప్పుడు అడుగు, లేకపోతే తిప్పలు తప్పవు తల్లి. ప్రశాంతంగా ఈ యొక్క సాయి వాక్కు విన్నావంటే నువ్వు ఏ అదృష్టం కోరుకున్నావో ఆ అదృష్టం నీకు వరిస్తుందమ్మా. ఏం తప్పు చేశాను బాబా, నన్ను నువ్వు ఇంతలా హెచ్చరిస్తున్నావని నువ్వు నన్ను అడిగినా సరే, కానీ నేను దానికి సమాధానం ఒక్కటే, ఈ వస్తువు నీ దగ్గర ఉండకూడదు తల్లి. నేను నిర్లక్ష్యం చేశాను ఈరోజు బాబా మాట వినకుండా అని నువ్వు పశ్చాత్తాపకూడదు అంటే ఖచ్చితంగా ఈ సాయివాక్కు ఆఖరి వరకు విను. నీ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎలా ఉన్నావు అనేది నాకు తెలుసు. అదంతా మారి నీ జీవితంలో గొప్ప మార్పే వస్తుందమ్మా. ఆ మార్పు ఈ సాయి తీసుకొస్తాను కదా అని బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం అనేది మనకు ఈ సాయి సందేశం ద్వారా అందిస్తున్నారండి. ఇక బాబాగారు ఏం చెప్పినా కూడా మన మంచి కోసమే కదా. బాబా ఏం చెబుతున్నారు, ఆ సందేశం ఏంటి, ఎందుకు ఇంత గట్టిగా హెచ్చరిస్తున్నారు అనేది మన సాయి మాటల్లో వినబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సముద్రం అన్నా కాలలో మనిషి జీవితం అన్నాక సమస్యలు కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. బిడ్డ, ఇక ఈ సందేశం నీ కోసం అని చెప్పాను కదా, నీ తలరాత అన్నది నువ్వే మార్చుకోవచ్చు. ఈ బాబా వక్కు నువ్వు అశ్రద్ధ చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా విను. ఈ సాయి మీద నమ్మకంతో వినమ్మా, నీ జీవితమే మారుతుంది. నువ్వు నీ జీవితం ఎలా మారుతుంది అనేది ఈ సాయి వాక్కులో ఉంది తల్లి. నీకు నేను మాటిస్తున్నాను బిడ్డ. నిజానికి సమయం అనేది చాలా చాలా తక్కువగానే ఉంది. నీ దగ్గర నీకు సమయం లేదు. అసలు ఎప్పుడూ అంటూ ఉంటావు కదా, ఎప్పుడూ అడుగుతూనే ఉంటావు కదా, ఎందుకు బాబా నన్ను వదిలేశావు, ఎందుకు బాబా నన్ను పట్టించుకోవడం లేదు అని. ఎంత పిలిచినా తలిచినా కూడా ఎందుకు నా వైపు నువ్వు చూడటం లేదు బాబా, నీ అనుగ్రహం నాకు ఎప్పుడు ఇస్తావు, నా మీద కరుణ లేదా, నీ ఆశీస్సులు అన్నవి నాకు దక్కవా, ఎందుకు ఇవ్వటం లేదు బాబా అని నన్ను ఎంతగానో ప్రాధాయపడుతూ అడుగుతూ ఉన్నావు, నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు. నీ వైపు కూడా తప్పుందమ్మా. నిజానికి ఆ తప్పుని, ఆ పొరపాటును చేసి ఒక్కసారి నా మనసుని బాధ కలుగుతూ ఉంటుంది. నా బిడ్డ ఇలా ఎందుకు చేస్తుంది, ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది అని ఒక్కొక్కసారి నా మనసు చివుక్కుమంటుంది. నీకెన్నో సందేశాలు అందజేశాను, ఎన్నో సంకేతాలు అందజేశాను. నీలో ఉన్న ఆ తప్పుని, పొరపాటుని నువ్వు మార్చుకుంటే ఇప్పటికి కూడా మార్చుకునే ప్రయత్నం చేయటం లేదు. దానివల్ల నా మనసు చాలా బాధపడింది తల్లి. అందుకే అలా చూస్తూ మౌనంగా ఉన్నాను. ఎప్పుడో ఒక రోజు నీలో మార్పు అనేది రాకపోతుందా, నా వంతు ప్రయత్నం అనేది నేను చేస్తూ ఉన్నాను. నువ్వు తెలుసుకోవటం లేదు బిడ్డ, నా వల్ల కావడం లేదు తల్లి. ఎందుకంటే జీవితంలో చాలా నష్టపోతున్నావు. దానివల్ల ఈ వస్తువు నీ దగ్గర పెట్టుకోవడం వల్ల, ఈ వస్తువు నీ దగ్గర ఉంచుకోవడం వల్ల నువ్వు చాలా చాలా తప్పు చేస్తున్నావు. ఈ వస్తువు వల్ల ఎంత నష్టపోతున్నావు అంటే, నీ జీవితాన్ని నువ్వే కోల్పోతున్నావు అంటే నమ్ము. నీకు అర్థం కావటం లేదు. అందుకే తెలియచెప్పడానికి స్వయంగా ఈ సాయిని షిరిడీ నుంచే నీకు వాకు అందిస్తున్నాను.
ఒక చిన్న కథ కూడా చెబుతాను విను, నీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇది నీ జీవితానికి, నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు చేస్తున్న పొరపాటు, నువ్వు చేస్తున్న నీ జీవితంలో జరుగుతున్నది ఇదే. నీ సమస్యకు పరిష్కారం అనేది కూడా నేను ఇక్కడ చెబుతూ ఉంటానమ్మా. ఒక 2 నిమిషాలు విను తల్లి. ఈ బాబా చెప్పే కథ నీ జీవితాన్ని అద్భుతంగా మొదలవబోతుంది. ఇక ఆ కథలో ఏంది అంటే, చాలా రోజుల క్రితం ఒక రాజు ఉండేవాడు. కుటుంబం అలాగే తన రాజ్యాన్ని ఎంతో చక్కగా చూసుకుంటున్నాడు. కానీ కొన్నాళ్ళకి అతనికి రాజ్యంలో మనుషుల మీద అనుమానం వచ్చింది. అతని దగ్గర 3 మంత్రులు ఉండేవారు. అందులో ఒకరు జనాల దగ్గర పన్నులు వసూలు చేయటంలో అతను జనాల దగ్గర పన్నులు వసూలు చేస్తూ సక్రమంగా చేయటం లేదని, మోసం చేస్తున్నాడని అనుమానం అతనికి అనిపించింది. కానీ ఆ రాజుకి ఆ 3లో కూడా వారు ఎవరో కనిపెట్టడాలి అనేది చాలా అసాధ్యమైపోయింది. ఎవరనేది తెలుసుకోవాలనుంది, కానీ ఎలా తెలుసుకోవడం అర్థం కావటం లేదు. అది కష్టమైపోయింది రాజుకి. అందుకని ఆ రాజు 3 మంత్రుల్ని పిలిచి, ఆయన పుట్టినరోజు వస్తుంది అని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగు నిండా వేరువేరు ప్రాంతాలకు, దట్టమైన అడవులకు పంపించారు. ఆ దట్టమైన అడవులకు వెళ్ళి అక్కడ మంచి పండ్ల ఉన్న చెట్టును చూసి అందులో మంచిగా ఉన్న పళ్ళను కోసి వేరే బ్యాగులో నింపుకొని సాయంత్రానికి ఇంటికి రమ్మని పంపించాడు. అప్పుడు 3 మంత్రులు కూడా అడవిలోకి వెళ్తారు. అందులో మొదటి మంత్రి చాలా నిజాయితీపరుడు. రాజు కోసం మంచి పనులన్నీ కూడా చేసేవాడన్నమాట. మంచిగా ఆలోచిస్తాడు, మంచి కోరేవాడు. రాజుని ఎప్పుడు కూడా అలాంటి మంత్రి ఏం చేస్తాడు అంటే, చాలా ఫ్రెష్గా తాజాగా ఉన్న పళ్ళని వెతికి మరి ఫ్రెష్గా ఉన్న తాజా పండ్లను కోసి ఆ బ్యాగులో మాత్రమే నింపుకుంటాడు. అలా నింపుకొని వచ్చాడు. ఇక 2వ మంత్రి కొంచెం స్మార్ట్గా తెలివిగా ఆలోచించి, రాజుగారికి ఇవన్నీ చూసే సమయం ఎక్కడుంటుంది, అంత కష్టపడి మనం మంచి పళ్ళని ఎక్కడ ఏది తెచ్చి సమయం వృధా చేసుకుంటామని రాజు ఆ బ్యాగ్ విప్పి చూస్తారా ఏంటి, అంత తీరిగి రాజుకుందా ఏంటి అని చెప్పి మంచిగా పాడైనవి అని చూడకుండా అక్కడ చెట్టు కింద పడి ఉన్న పండ్లతోటి తన బ్యాగును మొత్తం కూడా నింపేశాడు. ఇక 3వ మంత్రి నిజాయితీ లేని సోమర్తనం కలిగినటువంటి మంత్రి. అతను కేవలం రాజు బ్యాగ్ మాత్రమే చూస్తాడు. నిండుగా ఉన్నాయా ఖాళీగా ఉన్నాయని అంతే కదా చూస్తాడు, అందులో ఏముంది అని చెప్పి విప్పు చూసే అవకాశం అనేది లేదు అని చెప్పి అక్కడ ఉన్న గడ్డి, రాళ్ళు, రప్పలు నింపేస్తాడనమాట. ఇక ఈ 3 కూడా సాయంత్రానికి రాజభవనానికి చేరుకుంటారు. ఇక ఆ రాజుగారు ఆ బ్యాగులను విప్పే ప్రయత్నం అనేది చూడలేదు, చూసే ప్రయత్నం కూడా చేయలేదు. అందులో ఏముంది అని కూడా వాళ్ళు చూడలేదన్నమాట. రాజు ఒకే మాట చెప్తాడు, బుట్టల్ని పిలిపించి, మీ 3 కూడా వీళ్ళు తెచ్చుకున్న ఈ పండ్ల సంచులను వేరే వేరే జైల్లో పెట్టి 3ని కూడా విడివిడిగా ఒక్కొక్క జైల్లో ఒక్కొక్కరిని పెట్టమని ఆదేశిస్తాడు. ఇక వీళ్ళకి అన్నం, నీళ్లు ఏమీ ఇవ్వద్దు, వీళ్ళు తీసుకొచ్చిన పళ్ళే వీళ్ళకు ఆహారం, ఇవి తినే బ్రతకాలి అంటూ ఆజ్ఞ అనేది జారీ చేస్తాడన్నమాట. ఇక రాజుభటులు 3ని కూడా 3 సపరేట్ జైల్లో పెట్టేస్తారు. ఇక మొదటి మంత్రి అతను రాజు కోసం ఎంత మంచి పళ్ళని, చక్కటి పళ్ళని ఏరికోరి తెచ్చారు కదా, ఇక అతను ఆ పండ్లని ఆ నెలంతా కూడా తింటూ హాయిగా బ్రతికేస్తాడనమాట. ఇక 2వ మంత్రి ఆ కుళ్ళిపోయిన పాడైన పండ్లు ఏరి సంచిలో వేసుకున్నాడు కదా, కాబట్టి 2-3 రోజులకి అవి ఆహారంగా తిన్నాడు. అవి తినటం వల్ల అతని ఆరోగ్యం కూడా చెడిపోయిందనమాట. ఎక్కువసేపు ఉండలేకపోయాడు, ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు. ఇక 3వ మంత్రి అసలు కనీసం పళ్ళే తీసుకురాలేదు. ఇక అంతా ఎండుగడ్డి, రాళ్ళు, రప్పలు బ్యాగ్ నింపుకొచ్చాడు కదా. ఇక ఆఖరికి అతను గతి ఏమైంది, ఎండుగడ్డి, రాళ్ళు, రప్పలే, ఇంకా అవి తినలేదు కాబట్టి ఏడ్చాడు. ఆ మంత్రి అప్పుడు బాధపడ్డాడు, నేను చేసిన తప్పుకి ఈరోజు నేను పశ్చాత్తాపడుతున్నాను. నిజానికి నాలో ఉన్న ఆ సోమరతనం, ఆ మోసం చేసే తత్వమే ఈరోజు నన్ను మోసం చేసింది. భగవంతుడు అనేవాడు నిజంగా ఉన్నాడు, కర్మ అన్నది నిజంగా ఉంది. అందుకే నేను ఏం చేయాలనుకున్నానో అదే కర్మ తిరిగి నా దగ్గరకు వచ్చింది. నేను ఏమి ఇవ్వాలి అనుకున్నానో అదే నాకు తిరిగిచ్చింది. ఈరోజు నిజంగా తప్పు చేశాను. నేను ఈరోజు నా బద్ధకాన్ని కాస్త పక్కన పెట్టి, నా తెలివితేటల్ని నేను మోసపూరితమైన బుద్ధితో కొంచెం పక్కన పెట్టి మంచితనంతో ఆలోచించుంటే చక్కనైన పండ్లు తీసుకొని ఈ నెలంతా కూడా పళ్ళని తినేవాడిని కదా అనుకుంటూ చాలా బాధపడిపోయి కుమిలిపోతాడు. ఇక తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. ఇక సొమ్మసిల్లి పడిపోతాడు, నీరసించిపోతాడు, ఒంట్లో శక్తి లేదు. ఇక ఎక్కువ రోజులు బ్రతకకుండా తను అక్కడే మరణిస్తాడన్నమాట. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది బిడ్డ?
ఈ కథ ద్వారా ఎలాంటి నీతిని నువ్వు అర్థం చేసుకున్నావు చెప్పు? సోమరిపోతు అనేది మనిషికి ఉండకూడదు. నిజాయితీ అనేది ఉండాలి. నీ జీవితంలో నువ్వు కూడా ఇదే పని చేస్తున్నావమ్మా. ఇదే పని చేసి సమయం అన్నది మనిషికి చాలా చాలా విలువైనదని తెలుసుకో. చాలా చాలా ముఖ్యమైనది అనేది తెలుసుకో. ఉన్నవాడికైనా లేనివాడికైనా ఒకే సమయం ఉంటుంది. రోజులో 24 గంటల సమయం అనేదే ఉంటుంది. 2 రకాలుగా ఉంటుంది బిడ్డ. దాన్ని నువ్వు వృధాగా అనవసరంగా దాన్ని పాడు చేసుకుంటున్నావు. నీ సమయాన్ని నువ్వు ఉపయోగించుకో, పోగొట్టుకోకు. పనికి మాలిన పనులు, పనికి మాలిన మాటలు, పనికి మాలిన చేష్టలు చేస్తూ నీకు సంబంధం లేని వాటి కోసం తాపత్రయపడుతూ సోమరిపోతుతనంతో ఏ పని చేయకుండా నీ సమయాన్ని నువ్వే చాలా అంటే చాలా వృధా చేసుకొని పోగొట్టుకుంటున్నావు. ఇంకొక సమయం ఏంటి అంటే అది నీకు తెలియకుండానే వెళ్ళిపోతూనే ఉంటుంది. టైం అన్నది మనిషికి చాలా ముఖ్యం కదా. సమయం అన్నది చాలా ముఖ్యం. నువ్వు సరైన సమయంలో సరైన పద్ధతిలో నీకు ఏది కావాలి, నువ్వు ఏం చేస్తే నీ జీవితానికి ఉపయోగపడుతుంది, నువ్వు ఏం చేస్తే నీ జీవితంలో ఎదుగుతావు అన్నది కాస్త ఆలోచించు. ఆ సమయంలో ఆ పద్ధతిగా ఆ రకంగా నువ్వు ముందడుగు వేయాలి. అలా నీ ఆలోచన ఉండాలి. లేకపోతే ఏదో తిన్నామా, పడుకున్నామా, ఉన్నామా అంటే నీ జీవితం ఎప్పుడు ఇలానే ఉంటుందమ్మా. నీలో ఉన్న ఈ సోమరిపోతుతనాన్ని పక్కన పెట్టు. నువ్వు ఎప్పుడైతే ఈ సోమరితనాన్ని పక్కన పెడతావో అప్పుడు నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుడే నిన్ను విజయం వెతుక్కుంటూ వస్తుంది. అది డబ్బైనా, ఆస్తైనా, సుఖమైనా, కష్టమైనా, సంతోషమైనా, నీ చుట్టూ జనాలైనా ఎవరైనా కూడా నీ దగ్గరికి నిన్ను వెతుక్కుంటూ రావాలంటే సమయపాలన అన్నది చాలా ముఖ్యం. నీ సోమరిపోతనాన్ని విడిచిపెట్టు. అది చాలా ముఖ్యం తల్లి. ఎవరో తెచ్చి పెడుతున్నారు, నాకు 3 పూట్ల కడుపు నిండుతుంది అని నువ్వు సోమరిపోతనంతో కనుక 3 పూట్లు నాకు గడిచిపోతుంది, నా ఆకలి తీరుతుంది, ఇదే చాలే అని నువ్వు బ్రతికేస్తే నువ్వు జీవితంలో ఎదిగేది కూడా, నీ సత్తా నువ్వు చాటుకునేది ఎప్పుడు, నువ్వు ఉన్నంతగా ఎదిగేది ఎప్పుడు చెప్పు? నువ్వేంటో ఈ జనాలకి, సమాజానికి నిరూపించేదే. కాస్త నువ్వు సోమరిపోతనంగా ఉంటే గనక ఏది కూడా నీ దగ్గరికి రాదమ్మా. ఆఖరికి ఈరోజు నువ్వు తినడానికి 4 మెతుకులు దొరుకుతున్నాయి. ఆ 4 మెతుకులు కూడా నీ దగ్గరికి రాకుండా పోయే సందర్భం ఒకటి వస్తుంది తల్లి. కాబట్టి జాగ్రత్తగా, సమయం అన్నది చాలా ముఖ్యం. జాగ్రత్తగా ఉండాలి. సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఒక్కరోజు బాధపడతావు. నేను ఆ రోజు కనుక ఖచ్చితంగా మంచిగా నడుచుకొని ఉంటే, నా సోమరితనాన్ని పక్కన పెట్టి ఉంటే, ఈరోజు ఇలా చేసి ఉంటే ఆ పని అయి ఉండేది కదా, నా జీవితం వేరేలా ఉండేది కదా, నేను ఎంతో ఉన్నతంగా ఉండేవాడిని కదా అంటూ ఒకరోజు నువ్వు ఖచ్చితంగా పశ్చాత్తాపడతావమ్మా. కాబట్టే చాలా చిన్న జీవితం బిడ్డ అనేది. ఇందులో సమయం ఎక్కువ ఉండదు. రోజుకి 24 గంటలు మాత్రమే. అలా కూడా గడిచిపోతున్నాయి. మనిషికి తెలియకుండానే ఆ గంటలనేవి ఇట్టే గడిచిపోతాయి. ఆ ఉన్న కాస్త సమయంలో రోజులో 24 గంటల్లో ఏం చేయగలవు, ఎంత చేయగలవు, ఎన్ని విధాలుగా కష్టపడగలవు, ఎన్ని విధాలుగా ప్రయత్నించగలవు, నీ వంతు కష్టం అన్నది, నీ వంతు ప్రయత్నం అన్నది నువ్వు చేయి. ఆ తర్వాత ప్రతిఫలం అన్నది భగవంతుడికి వదిలేసాయి. అప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా నీలో కల్మషం లేకుండా ఉన్నావంటే మాత్రం ఖచ్చితంగా భగవంతుడు ఫలితాన్ని ఇస్తాడు. ఈ సృష్టి అనేది నీకు చాలా సహకరిస్తుందమ్మా. ఈ సహకారం అనేది, సృష్టి అనేది భగవంతుడి నిర్ణయం. దాన్ని వదిలేసి నేను ఏ పని చేయను, నాకు ఒళ్ళు బాగాలేదు, అది బాగాలేదు అని చేత కాకుండా సోమరిపోతనంగా ఉంటే నీ చేతగానితనమే నీ యొక్క కాలం అనేది చాలా దుర్మార్గంగా మారిపోతుంది. బిడ్డ, నువ్వు ఎప్పుడు కూడా సమయాన్ని వృధా చేయకూడదు. పిరికివానిలా ఉండకూడదు. అలాగే సోమరిపోతనంగా ఉండకూడదు. నీ జీవితంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఎప్పుడూ ఉండకూడదు. నువ్వు ఎక్కడ ఎవరితో ఏ పని చేసినా కూడా నిజాయితీతో చెయ్యి. అలాగే కల్మషం లేకుండా చెయ్యి. నమ్మకంతో ఉండటం నేర్చుకో. నీ నమ్మకమే నీ గౌరవానికి రెట్టింపు అనేది ఇస్తుంది. నీ నమ్మకమే నిన్ను కాపాడుతుంది. నీ నిజాయితీయే నిన్ను కాపాడుతుంది. అంతేకాని నేను ఎవరికీ తెలియకుండా చేస్తున్నది ఈ పని, చిన్న మోసాలు ఎవరూ గ్రహించలేరే అని నువ్వు అనుకుంటే మాత్రం పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ప్రపంచమంతా చూడదా అన్నట్టు నీ వ్యవహారం ఎప్పుడో ఏదో ఒక రోజున మోసం అన్నది బయటపడిపోతుంది. జాగ్రత్త. జీవితంలో ఎప్పుడు కూడా నమ్మకంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, క్రమబద్ధతతో ఉండాలి, సమయపాలనతో ఉండాలి, కష్టపడాలి. నీ పని నువ్వు చేయి. నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఇష్టపడాలి, నీతో ఉన్న వాళ్ళని ఇష్టపడాలి. సంపాదనని కూడా కష్టంతో శ్రమించాలి, కష్టంగా సంపాదించాలి కూడా. అప్పుడే నీ జీవితం ఉన్నత స్థాయిలో నువ్వు చూడగలుగుతావు.
నీ మంచి స్థాయికి చేరుకుంటావు. ముందు నీలో ఉన్న ఈ సోమరిపోతు అనే ఒక వస్తువుని దూరం పెట్టు. నిజాయితీని దగ్గర చేసుకో. నీ నుంచి ఈ యొక్క సోమరిపోతనాన్ని ఎప్పుడు దూరం చేస్తావో గౌరవం అనేది నీకు ఏర్పడుతుంది. చెప్పాను కదా, నీ బాబావాక్కు నీకు ఏది కూడా మంచే చేరుస్తుందని. ఇక నిశ్చింతగా నిద్రపో. ఇక రేపటి నుంచి చాలా ఉత్సాహంగా నీ రోజుని ప్రారంభించు. నీకు అంతా విజయమే లభిస్తుంది. నీ బాబా నీకు ఉండగా నీకు దిగులెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.